హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మీ ముందుకి బెండకాయ రోటి పచ్చడితో వచ్చేసానండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇంట్లో ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ప్రాసెస్ ఈ బెండకాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నేను లడ్డు పచ్చిమిర్చిని తీసుకున్నాను కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకున్నానండి. స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు సన్న పచ్చిమిర్చి ఉండి స్పైసీ ఎక్కువ ఉంటే మీకు చూసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. మీకు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలండి కొంచెం సేపు ఆరబెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఫ్రైకి అయితే అలా బాగా ఆరబెట్టేసుకొని పర్లేదు. ఇప్పుడు పచ్చడికి కాబట్టి కొంచెం ఆయిల్‌లో సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్ అనేది అడ్జస్ట్ కాకుండా సరిపోకపోతే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి గరిటెతోని తిప్పేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ఇంట్లో ఈ బెండకాయ పచ్చడి అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒక 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కానీ ఇలా మగ్గిపోయింది. కొంచెం మంచిగా ఫ్రై అయిపోతున్నాయి బెండకాయ ముక్కలనేది. ఇలా ఫ్రై అయిపోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. మీకు కొంచెం అంటే జిగురుగా, పచ్చివాసన అట్లా అనేది ఏముండదు. ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు అనేది యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఫ్రై చేసుకోవడాన్ని. ఏ పచ్చడికైనా కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం రెట్టింపు అయిపోతుంది. ఇట్లా మగ్గిపోయినాయి కానీ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అందులో మనం చల్లారి పెట్టుకున్న బెండకాయ కర్రీని అంటే మనం బెండకాయలు చల్లరబెట్టుకున్న బెండకాయ రెసిపీని అందులో యాడ్ చేసుకొని బ్లెండ్ ఇవ్వండి. మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి. మళ్ళీ మెత్తగా పేస్ట్ అయిపోయినా అంత బాగుండదు. ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకునే అవసరం లేదండి. ఒకసారి గరిటెతో ఇలా తిప్పుకున్నారంటే మనం అన్నంలోకి తింటున్నా, చపాతీలోకి తింటున్నా మధ్య మధ్యలో ఉల్లిగడ్డ ముక్కలన్నీ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఉల్లిగడ్డ ముక్కలనేది ఒకసారి బెండకాయ పచ్చడిని ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతోని కలుద్దాం.